మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. రామాయణంలో అన్నమాట జవదాడిని లక్ష్మణుడి గురించి మనకు తెలుసు. కానీ ఆ లక్ష్మణుడికి తమ్ముడైన శత్రుఘ్నుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా? అన్న రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం మందర మాటలే అని తెలిసి కోపంతో తనని చంపబోయాడు. కానీ స్త్రీలను హింసించడం, స్త్రీలను చంపడం అన్న రాముడికి నచ్చదని భరతుడు చెప్పిన ఒక్క మాటతో మందరని చంపకుండా వదిలేశాడు. అన్నలేని రాజ్యంలో నేను ఉండలేను అంటూ భరతుడు నందిగ్రామం వెళ్తుంటే శత్రుఘ్నుడు కూడా నీ వెంటే వస్తాను అంటాడు. కానీ భరతుడు శత్రుఘ్నుని అయోధ్యలోనే ఉండి చూసుకోమంటాడు. భరతుడు చెప్పిన ఒక్క మాట కూడా తూచా తప్పకుండా శత్రుఘ్నుడు పాటిస్తూ అయోధ్యని చూసుకుంటాడు. అది మాత్రమే కాదు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు రాజ్యంలో లేనప్పుడు తన ముగ్గురు తల్లులను కంటికి రెప్పలా చూసుకున్నాడు. శత్రుఘ్నుడు అన్నల పట్ల రెస్పెక్ట్ అండ్ లాయల్టీ ఉన్న తమ్ముడే కాదు, ఒక గొప్ప రాజు. రాముడు వనవాసం నుండి తిరిగొచ్చాక మథురలో అల్లర్లు సృష్టిస్తున్న రావణాసురుడి అల్లుడు ఆ శివుడి వరం కలిగి ఉన్న లవణాసురుని చంపి మధుపురాన్ని స్థాపించాడు. విష్ణుమూర్తి అవతారమైన రాముడు సరయూ నదిలో తన అవతారాన్ని చాలించినప్పుడు లక్ష్మణ భరతులతో కలిసి శత్రుఘ్నుడు కూడా తన అవతారాన్ని చాలించాడు. రామాయణంలో మనం ఎక్కువగా మాట్లాడుకొని ఒక తమ్ముడు, ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా సరే అన్న మాటే అన్ని అనుకొని ధర్మాన్ని నిలబెట్టిన వాడే శత్రుఘ్నుడు. నీ లైఫ్ లో కూడా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఉంటే కమెంట్ చేయ మిత్రమా. మరి ఉంటాను మిత్రమా.